నమస్తే. ఏపీలో వింత విచిత్రమైన రాజకీయం సాగుతోంది. నిజానికి ఈ రాజకీయాల వెనుక తగిన వ్యూహాలు కూడా ఉన్నాయి అని చెప్పాలి. దాంతో మా కొద్దీ పదవి అని కొందరు ఎమ్మెల్సీలు వైసీపీ నుంచి వేరుపడి రాజీనామాలు ఇచ్చినా వాటికి ఈ రోజుకి అతీగతి లేదు అంటున్నారు. వైసీపీ 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి పాలు కాగానే వరుసగా కొందరు ఎమ్మెల్సీలు రాజీనామాలు చేశారు. ఈ ప్రక్రియ ఆగస్టు నెల నుంచి మొదలైంది. ప్రకాశం జిల్లాకు చెందిన పోతుల సునీత, తిరుపతి జిల్లాకు చెందిన బల్లి కళ్యాణ చక్రవర్తి, గోదావరి జిల్లాకు చెందిన కర్రి పద్మశ్రీ వంటి వారు రాజీనామా చేశారు. ఈ రాజీనామాలన్నీ జరిగి 6 నెలలైంది అని అంటున్నారు. వీరంతా శాసన మండలి చైర్మన్ కొయ్యే మోషేన్ రాజుని స్వయంగా కలిసి రాజీనామా పత్రాలను ఇచ్చారు. తాము ఎవరి ఒత్తిడికి లొంగి రాజీనామాలు చేయడం లేదు అని స్పష్టం చేశారు. తమ రాజీనామాలను ఆమోదించాలి అని వారు కోరారు. అయితే వారి రాజీనామాలను ఆమోదించాల్సింది చైర్మన్. ఆయన వైసీపీ వారు కావడంతో లేట్ అవుతోంది అంటున్నారు. ఈ రాజీనామాలను ఆమోదిస్తే వీరంతా కూటమిలోని పార్టీలలో చేరాలి అని చూస్తున్నారు అని అంటున్నారు. మరోవైపు ఈ ఖాళీల నుంచి తమను నిలబెట్టాలని వీరు కోరినా కూటమి పార్టీలు ఏమి చేస్తాయో తెలియదు. ఏది ఏమైనా ఈ ఖాళీలు అయితే కూటమికి లాభంగానే ఉంటాయి. అందుకే ఈ విధంగా కొందరిని కూటమి పెద్దలు ప్రోత్సహించారు అని ప్రచారం సాగుతోంది. అయితే ఈ విషయంలో వైసీపీ కూడా తనదైన శైలిలో కొత్త ఎత్తులు వేస్తోంది. ఏ సభ్యుడు రాజీనామా చేసినా చైర్మన్ ఆమోదించాలి. దానిని నిర్దిష్ట కాలపరిమితి లేదు. అది చైర్మన్ విచక్షణ మీదనే ఆధారపడి ఉంటుంది. మరోవైపు చూస్తే కనుక వైసీపీకి ఎన్నికల్లో ఓటమి తర్వాత 38 మంది ఎమ్మెల్సీల బలముంటే 4 రాజీనామాలతో అది కాస్త 34కు పడిపోయింది. వీరి రాజీనామాలు ఆమోదిస్తే కనుక మిగిలిన వారు కూడా క్యూలోకి వచ్చేవారు. అలా మండలిలో టీడీపీ కూటమి బలం పెరుగుతుంది అని లెక్క వేసుకునే ఇదంతా చేశారు అంటున్నారు. అయితే అసెంబ్లీలో తమకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు అని సభకు హాజరు కాని వైసీపీకి మండలి అతిపెద్ద వేదికగా ఉంది. అక్కడే కూటమి ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతోంది. చెప్పాలంటే అక్కడే పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. కూటమిని వైసీపీ తనకున్న ఆధిక్యతతో నిలదీస్తోంది. చైర్మన్ సైతం వైసీపీకి మైక్ బాగానే ఇస్తున్నారు. దాంతో కూటమి మండలిలో ఇరుకున పడుతోంది. ఈ నేపథ్యంలో వైసీపీ ఎమ్మెల్సీల రాజీనామాలను ఆమోదిస్తే అత్యధిక శాతం కూటమి వైపు పోతారు. అప్పుడు మండలిలో వైసీపీకి మెజారిటీ ఉండదు. అలా చైర్మన్ పోస్టు కూడా టీడీపీ కూటమికి వెళుతోంది. ఇవన్నీ ఆలోచించిన మీదటనే వైసీపీ ఈ కొత్త ఎత్తు వేసింది అని అంటున్నారు. దాంతో ఎప్పుడో వైసీపీ ఎమ్మెల్సీలు రాజీనామాలు చేసినా అక్కడ ఖాళీలు ఏర్పడలేదు. దాంతో కూటమి ఆశలు తీరలేదు. ప్రస్తుతం 5 ఎమ్మెల్సీల పదవీ విరమణ జరిగినా అవన్నీ టీడీపీ వారి పదవులే కావడం విశేషం. దాంతో మండలిలో వైసీపీ బలం అలాగే ఉంది. మొత్తానికి చూస్తే ఇదే పరిస్థితి 2027 దాకా కొనసాగే అవకాశాలు ఉన్నాయి. అంతవరకు మండలిలో వైసీపీ బలం అలాగే ఉంటుంది అంటున్నారు.